హలో అండి అందరికీ. రీసెంట్గా మన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ గురించి ఒక బ్యాడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దుబాయ్లో తేజస్ యుద్ధ విన్యాసాలు చేస్తున్న సందర్భంలో, అంటే గాలిలో విన్యాసాలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా అదుపు తప్పి నేలకి తాకడమే జరిగింది. అంటే క్రాష్ ల్యాండ్ కావడమే జరిగింది. ఈ క్రాష్ ల్యాండ్లో పైలట్ కూడా మృతి చెందడం జరిగిందనమాట. ఒక రకంగా ఏంటంటే ఇది మన తేజస్కి అలాగే మన భారతదేశానికి ఒక పెద్ద ఎదురుదెబ్బని మనం చూడాలి. ఎందుకంటే తేజస్ మన స్వదేశీ యుద్ధ విమానం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అలాంటి తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం అనేది మనకి ఒక పెద్ద సెట్ బ్యాక్గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇంతకుముందు కూడా తేజస్ యుద్ధ విమానం కూలిపోలేదు. మొట్టమొదటిసారిగా తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది కాబట్టి మనకి ఒక పెద్ద ఎదురుదెబ్బగానే మనం చెప్పుకోవాలి. మరోవైపు ఏంటంటే ఎందుకు కూలింది అంటే 4 రోజులు కూడా సమర్థవంతంగా యుద్ధ విమానం పనిచేసింది. అంటే 4 రోజులు కూడా సమర్థవంతంగా యుద్ధ విమానాలు విన్యాసాలు చేసింది. కాకపోతే లాస్ట్ రోజు ఎందుకు కూలింది అనేది అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. అంటే అక్కడ పాకిస్తాన్ ఈ యొక్క యుద్ధ విమానం మీద పగతో రగిలిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర సొంత యుద్ధ విమానం లేదు కాబట్టి ఏమైనా ఆ ఎయిర్ షోలో ఏమైనా పక్క ప్లాన్ ప్రకారం ఈ యుద్ధ విమానాన్ని కూల్చారా పాకిస్తాన్ వాళ్ళు అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ 4 రోజులు సమర్థవంతంగా పనిచేసింది. లాస్ట్ రోజు ఎందుకు ఒకసారిగా అదుపు తప్పు కూలిపోయింది ఎయిర్ షోలో అన్న డౌట్లు అయితే అందరికీ వ్యక్తమవుతున్నాయి. దీని వెనక పాకిస్తాన్ చైనా ఏమైనా ఉన్నారా? ఎందుకంటే కూలిపోయేదైతే 4 రోజులు కూడా చాలా సమర్థవంతంగా విన్యాసాలు చేసింది. ఏ యుద్ధ విమానం కూడా చేయలేదు. కాకపోతే లాస్ట్ రోజులోనే కూలిపోయింది అనమాట. అంటే మన భారతదేశం మీద పగతో రగిలిపోతున్న చైనా కానీ పాకిస్తాన్, ఎందుకంటే దుబాయ్లో పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు చాలా ఎక్కువ ఉంటారు అనమాట. ఎందుకంటే అది ముస్లిం కంట్రీ, వీళ్ళు ముస్లిం కంట్రీ కాబట్టి వాళ్ళ చేత ఏమైనా ఏమైనా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏమైనా హ్యాకింగ్ లాంటివి ఏమైనా చేశారా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ ఇది మనకి ఒక భారీ ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున తేజస్ని ప్రమోట్ చేయాలనుకున్న సందర్భంలో ఇలా కూలిపోవడం అనేది మనకి పెద్ద ఎదురుదెబ్బని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.